పెట్టి అంత పెట్టి స్థలం కొన్నాక పోనీ వీళ్ళకి 50% అనుకున్నాం, 5 కోట్లు అనుకున్నాం. 5 కోట్లు స్థలానికైతే కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది? ఇంకో 2-3 కోట్లు అవుతుంది కదా. పోనీ మొత్తం కలిపి 3 కోట్లే అనుకుందామండి ఓ బిల్డింగ్ కి. 3 కోట్ల రూపాయలకి సంబంధించిన ఇంట్లో ఎంత అద్దె అడుగుతూ ఎక్స్పెక్ట్ చేస్తాడు అతను? లగ్జరియస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ 5,000కి 10,000కి ఇల్లు ఇవ్వడు కదా. అక్కడ స్థలం రేట్ ఎక్కువ ఉండటం వల్ల అద్దె రేట్ ఎక్కువ ఉంటుంది. అద్దె రేట్ ఎక్కువ ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే మన జీవన వ్యయం ఎక్కువ అవుతుంది. జీవన వ్యయం ఎక్కువ అవటం వలన ఆ స్థాయి రిచ్ మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. రిచ్ మాత్రమే ఉన్నప్పుడు ఎలా సాధ్యం డెవలప్మెంట్? రోడ్లు ఉంటాయి, మీకు బంజారాహిల్స్ రోడ్డు ఉంటాయి. యాక్టివిటీ సిటీనా ఏరియా అనేది ఉపాధి ఉంటుందా? బంజారాహిల్స్ ఉన్న వాటిట్లలో మీకు ఎంతసేపటికి ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? ఆ కోటీనా ఇట్లాంటి సెంటర్లే కదా దొరికేది, పంజాగుట్ట ఇట్లాంటి మధ్యతరగతి వీళ్ళందరూ బతకగలిగేది ఎక్కడ? అక్కడ అమీర్పేట ఇట్లాంటి చోట్ల. ఇక్కడ అలాగ రావాలంటే పోనీ టూరిజం ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అక్కడ. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అవుతాయా? దశాబ్దాలు పడతాయి సెట్ అవ్వడానికి. అందుకనినే విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే హైదరాబాద్ మొత్తం మీద బంజారాహిల్స్ ఉంటది. కానీ బంజారాహిల్స్ హైదరాబాద్ కాదు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అనేది లగ్జరీ ఏరియా కదా. అవి హైదరాబాద్ లో ఇంపార్టెంట్ పార్ట్స్. మా బెజవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు టైప్ అనమాట. కాస్త కాస్ట్లీ ఏరియాలు. అలాగే తయారు చేయండి అమరావతిని మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టు ఈ అమరావతి నగరంలో. అంతేగాని అక్కడ మాత్రమే రావాలి అంటే అప్పుడు డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం? ఇది డిబేటబుల్ పాయింట్. ఇది సాధ్యం కాని పనిని సాధ్యం అని చెప్తున్నారు. 29 గ్రామాలు కాదు, విజయవాడ, గుంటూరు నగరాలతో కూడిన రాజధాని కావాలి.